భద్రాద్రి జిల్లా మనుగురు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 40,000 డిమాండ్ చేసిన మనుగురు ఎస్ఐ రంజిత్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆడియో వీడియో టేపుల ఆధారంగా ఏసీబీ ట్రాప్ చేసి ఎస్ఐ రంజిత్ని పట్టుకున్నారు. ఇక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ని విచారించి అదుపులోకి తీసుకున్నామని, అతనిపైన కేసు నమోదు చేశామని ఖమ్మం ఏసీబీ ఇన్ఛార్జి డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని. మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను. ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు. అయితే మన ఈ మనుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 296 క్లాస్ 3, రీడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్, ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా పర్ఫామ్ చేసినందుకు గాను